ఓకే మాస్టర్స్, అందరికీ నా యొక్క ఆత్మ నమస్కారం. మరి ఈరోజు శివరాత్రి యొక్క శుభాకాంక్షలందరికీ. ఈరోజు మనం భగవద్గీత శ్లోకం తెలుసుకుందాం. 1వ అధ్యాయం 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సజ్ఞార్థం తాన్ రవీమితే. ఇది శ్లోకం. దీని అర్థం రాసుకోండి. ఓ ద్విజోత్తమ అంటే ద్రోణాచార్య, మా పక్షంలో ఉన్న విశిష్టమైన యోధులను నీవు తెలుసుకొనుము. నా సైన్యంలో ప్రధాన నాయకులెవరో నీకు పరిచయం చేయుటకై నేనిప్పుడు చెప్పుతున్నాను. ఇది కేవలం యుద్ధభూమి మాట కాదు, ఇది మన అంతర్గత యుద్ధానికి ప్రతిబింబం. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? మా పక్షంలో ఉన్న గొప్ప యోధుల గురించి చెబుతున్నాను. ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యునికి తన పక్షంలో ఉన్నటువంటి, మన అంటే దుర్యోధని పక్క వైపు ఉన్నటువంటి యోధుల గురించి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు సందేహం వస్తుంది. ఏం సందేహం వస్తుంది? ఎందుకు చెప్పాలి? ఆయనకు తెలుసు కదా ఆల్రెడీ. ఎవరికి? ద్రోణాచార్యుడికి అప్పటికే తెలుసు. ఎందుకంటే వాళ్ళ వైపు ఉన్న వాళ్ళ గురించి ఆయనకు తెలియదా? కానీ ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం, అక్కడ వాళ్ళు కాదు, మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నోట్ చేసుకోండి, గర్వంగా కనిపించే మాటలో దాగి ఉన్న భయం. అంటే ఇక్కడ అది రాయకండి, నేను చెప్పేది రాయండి. దుర్యోధనుడు ధైర్యంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నాడు. అంటే దుర్యోధనుడు మాట్లాడే మాటలను బట్టి మనకు ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కానీ ఆయనలో ఏమంటారు, ఆయన మా సైన్యం బలంగా ఉందని చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఆయనలో ఎంతో భయం ఉంది. ఎవరి లోపల? దుర్యోధనుని లోపల. ఇక్కడ మనం అర్జున్ని, భీముణ్ణి, శ్రీకృష్ణుని ఉన్నటువంటి ఆ టీం చూస్తే ఎవరిలో అయినా సరే భయం కలుగుతుంది. ఎందుకంటే అర్జునుడు గొప్ప విలువిద్యకారుడు, భీముడు గొప్ప బలవంతుడు, ఇంకా శ్రీకృష్ణుడు అయితే పరమాత్ముడే. మరి అంతటి గొప్ప వాళ్ళని చూసి మనకు భయం కలగాల్సింది. మనకు అంటే అక్కడ దుర్యోధనుడికి. ఓకే, ఇక్కడ మనం మన జీవితాన్ని దీన్ని అన్వయించుకుంటే ఇక్కడ మనకు కూడా కొన్ని సందర్భాల్లో దేనికైనా భయం ఉంటుంది. కానీ ఆ భయాన్ని కప్పిపుచ్చుకొని మనం ఏం చేస్తాం? ధైర్యంగా మాట్లాడుతున్నట్లు నటిస్తాం, పైకి చెప్తాం నాకేం భయం లేదు. ఇప్పుడు చీకట్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది, వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు ఏం చెప్తాం? నాకేం భయం అయితే లేదు, నేను బాగానే ఉన్నా అని చెప్తాం. బయటికి అట్లా మాట్లాడతాం. ఉదాహరణకు ఒక క్లాస్ చెప్పమంటే కూడా నాకేం భయం లేదు చెప్తాను అంటాం. కానీ లోపల మాత్రం ఆ భయం అనేది మనకు ఉంటుంది. ఆ లోపల భయం ఉన్నప్పుడు మనం స్థిరత్వంగా ఉండం, స్థిరత్వంగా మాట్లాడం. మనం మాట్లాడే మాటలు కూడా మనకు అర్థం కావు. ఎప్పుడు ఏం మాట్లాడతామో మనకు తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనం మాట్లాడుతుంటాం కదా. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి భయం వల్ల, ఆ భయం వల్ల మనం ఇక్కడ మాట్లాడతాం. ఇప్పుడు నిజంగా ఎప్పుడో ఎందుకు నాగలక్ష్మి ఉంది, ఆమె కళ్ళ డాక్టర్ దగ్గరికి పోవాలంటే భయం, అవునా? అది కప్పిపుచ్చుకొనికే సరే సోమవారం పోతా అన్నది మన దగ్గర. మళ్ళీ ఇప్పుడు ఆమె పోయి అనంతపూర్లో ఉంది, రేపు పోయినట్లే లేదా? కానీ ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక రకంగా ఆమె ఇది చేస్తుంది కదా. అట్లా ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది చెప్పిన. అట్లా మనం దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక రకంగా అదే ఇక్కడ దుర్యోధనుని పరిస్థితి. దుర్యోధను కూడా అదే స్థితిలో ఉన్నాడు. అతని ఆ గర్వం వల్ల ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆయన అలా మాట్లాడుతున్నాడు. ఓకే, నెక్స్ట్. అస్మాకం తు విశిష్టాయే. మనం ఎప్పుడు మన పక్షంనే గొప్పదిగా భావిస్తాం. అంటే అస్మాకం అంటే
మా పక్షం మనకు అంటే మనకు ఒక అలవాటు ఉంటుంది. ఏంటి అలవాటు అంటే మన కుటుంబం గొప్పది, మన వంశం గొప్పది, మన అభిప్రాయం సరి అయినది. ఇది సహజమే. కానీ అదే అహంకారంగా మారితే, ఇక్కడ దుర్యోధనుడికి ఒక అభిప్రాయం ఉంది. ఏంటి? మా వంశం గొప్పది, మా కుటుంబం గొప్పది, నేను తీసుకున్న నిర్ణయం సరి అయినది. కరెక్టే. నువ్వు నిజంగా తీసుకునే నిర్ణయం సరిగ్గా ఉంటే ఓకే. కానీ అక్కడ నీవు తీసుకునే నిర్ణయము సరిగ్గా లేదు. ఏం చేస్తున్నావు? ఇంకా అహంకారంగా మాట్లాడుతున్నావు. అదే కదా, మనం తీసుకునే నిర్ణయంలో సరిగ్గా ఉన్నప్పుడు అక్కడ అహంకారంగా మారొద్దు, అహంకారం చూపించొద్దు. ఇక్కడ ఏం చేస్తున్నాడు దుర్యోధనుడు? తన ధర్మపక్షం కాదని తెలుసు. దుర్యోధనుడికి తను ధర్మపక్షం కాదని తెలుసు, అయినా మా సైన్యం విశిష్టమైనది అంటున్నాడు. దుర్యోధనుడు తన యొక్క ధర్మం తప్పుదే, అన్నీ తప్పని తెలుసు, కానీ ఆయన తన సైన్యమే గొప్పది, మంచిది అని ఇక్కడ చెప్తుండు. మన జీవితంలో కూడా ఇట్లా చాలాసార్లు జరుగుతుంటుంది. మనకు ఎప్పుడైనా తప్పు ఉంటే ఆ తప్పును మనం సమర్థించుకోవడం కోసం మనం ఎన్నోసార్లు అలా మాట్లాడుతుంటాం. మన పాపాన్ని, మన లోపాన్ని ఏం చేస్తాం? కప్పిపుచ్చుకోవడానికి చూస్తుంటాం, మాట్లాడతాం, అబద్ధాలు మాట్లాడతాం, ఎన్నో రకాలుగా చేస్తుంటాం. మనం గొప్పతనంగా మనం కప్పిపుచ్చుకోవడానికి చూస్తుంటాం. ఇది అలాంటి పనులు చేసినప్పుడు మనం దుర్యోధనునితో సమానం అని ఒక విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అర్థమైంది కదా? మనం తప్పు చేసినా, పాపం చేసినా, ఏదైనా లోపం ఉంటాయి కదా, తప్పులు, పాపాలు, లోపాలు అన్నీ చేస్తాం. అప్పుడు చేసినప్పుడు మనం ఓహో నేను దుర్యోధని కేటగిరీ ఇప్పుడు అని చెప్పేసి వెంటనే ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్. నాయక మమ సైన్యస్య అంటే నాయకుడు ఎవరు? దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న నాయకుల గురించి చెప్పబోతున్నాడు. నాయక సైన్యస్ అంటే నాయకుడు ఎవరని చెప్పుకున్నాం కదా, దాని గురించి చెప్పబోతున్నాడు. కానీ ఇక్కడ ఈ విషయం కాడికి మన జీవితంలో మన జీవితంలో నాయకులు ఎవరు అనేది ఇక్కడ కొంచెం రాసుకో. మన జీవితంలో, మన జీవిత సైన్యంలో నాయకుడు ఎవరు? మన ఇంద్రియాల, మన కోపమా, మన లోభమా, లేక మన బుద్ధి లేదా వివేకమా? చూడండి, ఇక్కడ మన హృదయమే ఒక యుద్ధభూమి లాంటిది. రకరకాలుగా ఇది మనలో పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది? ఇందులో చాలా శక్తులు ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంద్రియాలు, కోపము, లోభము, బుద్ధి, వివేకము, మనస్సు, ఇవన్నిటికీ మనస్సు. మరి ఇవన్నీ, ఈ శక్తులన్నీ మన యొక్క జీవితానికి సైనికులు లాంటివి, అంతే కదా, మన జీవితానికి మరి వాటిని నడిపించే నాయకుడు ఎవరు అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. ఇక్కడ ఇంద్రియాలు, మన జీవితంలో ఇంద్రియాలు నాయకులు అంటే ఇక్కడ ఇంద్రియాలు ఏంటివి? కండ్లు, ముక్కు, చెవులు, చర్మము, నాలుక. చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది? కండ్లు ఇది చూడాలి, నాలుక ఇది తినాలి, చెవులు ఇది వినాలి, చర్మం ఇది అనుభవించాలి. మనందరికీ తెలుసు ఇది. ఇవన్నీ మనకు నాయకులైతే మనం ఎలా జీవిస్తామంటే వెంటనే మనం అనుకున్నది జరిగిపోవాలి, దానివల్ల మనకు సుఖం అనుభవించాలి, అంతే కదా, అలాగే ఉంటుంది. దాన్ని బట్టి అప్పుడు ఏముంటుంది? మన ఆరోగ్యము, ధర్మము, మన భవిష్యత్తు గురించి మనం పట్టించుకోము. ఏది పడితే తింటే ఎట్లుంటుంది? ఆరోగ్యంగా ఉంటామా? ఉండము. ధర్మం, అధర్మం గురించి ఆలోచిస్తేనే మన జీవితం బాగుంటుంది. ఇప్పటి జీవితము బాగుంటుంది, భవిష్యత్తు జీవితం కూడా బాగుంటుంది. మనం వ్యసనాలకు, అలవాట్లకు, అంటే సరికాని అలవాట్లు, ఇవన్నీ మన జీవితంలో పెరిగిపోతాయి. చూడండి, ఉదాహరణకు
మనకి ఏదైనా ఒక ఆహారం పడకపోతే కంపల్సరీ అదే తినాలనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? దానివల్ల ఏమవుతుంది? మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. అవునా కదా? మరి ఇంకొకటి కోపం చెప్పుకున్నాం కదా ఇందాక. కోపం నాయకుడైతే మన జీవితానికి ఏమవుతుంది? చిన్న చిన్న విషయాలకే గొడవ పడతాం. తప్పించుకుంటామా? మాటలతో, మనం మాట్లాడే మాటలతో ఇతరుల యొక్క మనసును నొప్పిస్తాము. సరే, నొప్పిస్తాం, ఊరుకుంటామా? మళ్ళా వాళ్ళు బాధపడతారు, మనము బాధపడతాం. ఇప్పుడు ఇతరులకు బాధ కలిగించినప్పుడు మనకు కూడా బాధ కలుగుతుంది. ఇంకొకటి లోపం. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలి. అది కూడా మనకు నాయకుడైతే కష్టమే. మనస్సు. ఈ మనసు నాయకుడైతే నిమిష నిమిషానికి, క్షణ క్షణానికి మనకు ఆనందం, బాధ, సుఖం, దుఃఖం, కష్టం, సంతోషం, ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మన జీవితం, మనసు నాయకుడైతే మన జీవితం స్థిరంగా ఉండదు. మరి ఇంకొకటి బుద్ధి. బుద్ధి అంటే మనం ఏం చేయాలి? సరి అయిన నిర్ణయం తీసుకునే శక్తి మనకు ఉండాలి. వివేకం అంటే ఇది మంచా, ఇది చెడా అనే ఆ జ్ఞానాన్ని గుర్తించగలిగే శక్తి మనకు ఉండాలి. అంతే కదా? ఇది మంచిదా, దీనివల్ల నాకు లాభమా, ఇది చేయడం వల్ల ఇతరులకు నష్టం జరుగుతుందా, నాకు నష్టం జరుగుతుందా, ఇది చేసిన తర్వాత దీని ఫలితం ఎట్లా ఉంటుంది, అన్నిటి గురించి కొంచెం విచక్షణ జ్ఞానం అంటాం, వివేకాన్ని ఉపయోగించాలంటాం, బుద్ధిని రకరకాలుగా చెప్పుకుంటాం. అవన్నిటి గురించి మనం ఆలోచించాలి. అంటే ఇవన్నీ నాయకులైతే మనకు ఇక్కడ కష్టంగా ఉంటుంది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఏంటంటే, ఇక్కడ ఒక కారు ఉందనుకోండి. ఆ కారుకు ఇంద్రియాలు ఏంటివి అంటే ఇంజన్. కోపం అంటే బ్రేక్ వేస్తే ఏమవుతుంది? ఆ కారు మనం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, అంటే ఇప్పుడు మనకు సడన్గా ముందు ఏదో వచ్చింది, బ్రేక్ వేయాలి కదా, అక్కడ దీన్ని కోపంలాగా, అంటే ఇక్కడ వేగంగా పోయేటప్పుడు మనం సడన్గా బ్రేక్ వేస్తాం. ఆ కోపంని బ్రేకు లేకుండా వేగాన్ని పెంచితే అప్పుడు ఏమవుతుంది? ముందర ఏదైనా వచ్చింది మనకు, అప్పుడు కోపం వస్తుందా లేదా? అది. తర్వాత లోపం అంటే మనం ఎంత ముందుకు ప్రయాణం చేసినా కూడా ఇంకా వేగంగా పోవాలి, అంటే పోయిన దాంతో తృప్తి లేదు. అక్కడ మనం ఏం చూపిస్తున్నాం? లోపం. అంటే పిసినారితనము అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఎక్కువ చేయడం కూడా, ఉన్నదాంతో తృప్తిగా ఉండకుండా ఉండడం కూడా లోపమే. తర్వాత మనసు. అంటే ఈ మనసు ఏమంటారు? జర్నీ చేస్తున్నాం, ప్రయాణం, ఆ కారు నడుపుతున్నాం. అక్కడ మన యొక్క స్థిరత్వం లేకుండా, ఆ స్థిరంగా లేకుండా ఆ కారును నడుపుతూ పోతే, అంటే ఒక్కొక్కసారి వంకలు టింకలు తిప్పుతారు, ఇట్లా చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అలా చేస్తారంటే ఆ మనసు స్థిరంగా లేకపోవడం. మరి బుద్ధి మరియు వివేకం, ఇవి రెండు ఉన్నాయనుకో, చక్కగా మనం ఆ ప్రయాణాన్ని ముందుకి సాగిస్తాం. అప్పుడు మనం అనుకున్న గమ్యానికి, చేరుకోవాలనుకున్న గమ్యానికి చేరుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా మనం తీసుకునే నిర్ణయాలు, మన జీవితంలో మనకున్నటువంటి ఇంద్రియాలు అనుకోండి, కోపం అనుకోండి, లోపం అనుకోండి, ఇవన్నిటిని సరిగ్గా వినియోగిస్తే మన జీవితం చక్కగా సాగుతుంది. అర్థమైంది కదా? కాబట్టి ఇక్కడ మన జీవితానికి సైన్యంలో నాయకుడు ఎవరు అనేది మనం ఇక్కడ బాగా ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్, మన హృదయంలో కూడా 2 సైన్యాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి పాండవ సైన్యం, అంటే ధర్మం, భక్తి, నిజాయితీ, ప్రేమ. కౌరవ సైన్యం అహంకారం, అసూయ, ద్వేషం, స్వార్థం. ఇక్కడ ఇంకా మనం చూసుకోవాలి, మన లోపల, మన హృదయం లోపల ధర్మం, భక్తి, నిజాయితీ, ప్రేమ ఉంటే మనం పాండవుల్లాగా ఉన్నట్టు. మనలో ఏమాత్రం అహంకార, అసూయ, ద్వేషం, స్వార్థం ఇవి ఉంటే మనం కౌరవులాగా
ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి, ప్రతిరోజు మనలో ఎలాంటి యుద్ధం జరుగుతుంది, ప్రతిదీ మనకు మనం విచారణ చేసుకోవాలి. మనం ఏ పక్షాన్ని బలపరుస్తున్నాం, ధర్మపక్షాన్న అధర్మపక్షాన్న. అంటే మనం 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 రోజువారీ జీవితంలో ఇవన్నీ జరుగుతుంటాయి కదా, జరుగుతుంటాయి లేదా? మనం ధర్మం మాట్లాడుతున్నామా, అధర్మం మాట్లాడుతున్నామా, తప్పు మాట్లాడుతున్నామా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. దాన్ని బట్టి మన జీవితం నిర్ణయం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దుర్యోధనుడు ఎందుకు ద్రోణాచార్యునితో మాట్లాడాడు? ఎందుకు అంటే ద్రోణాచార్యుడు గురువు, అతనికి ధర్మం బాగా తెలుసు. అయితే దుర్యోధనుడు ఎందుకు అతనిని ఉద్దేశించి ఇలా అన్నాడు? ఎందుకు అంటే అతనికి తన పక్షంపై నమ్మకం లేదు. అర్థమైంది కదా? ద్రోణాచార్యునితో ఎందుకు దుర్యోధనుడు అంటే ద్రోణాచార్యుడు గురువు, అతడికి ద్రోణాచార్యునికి ధర్మం గురించి బాగా తెలుసు. కాబట్టి దుర్యోధనుడు అతన్ని ఉద్దేశించి ఏం చెప్పాడు అంటే మన పక్షంలో ధర్మం న్యాయం లేదు, గెలుస్తారనే నమ్మకము లేదు. అందుకే ఆ లోపల ఆ స్థిరత్వం లేక మళ్ళీ చెప్పిందే చెప్తున్నాడు, మాట్లాడిందే మాట్లాడుతున్నాడు. అర్థమైంది కదా? మరి మన జీవితంలో కూడా మనకు అలాగే ఉంటుంది. ఏముంటుంది? మనం తప్పు మార్గంలో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు భయమే ఉంటుంది. ఇంకా అదే ధర్మ మార్గంలో ఉన్నామనుకో, న్యాయ మార్గంలో అనుకో, మనకి ఇంకా భయం ఏమీ ఉండదు. మనకు ఒకరు చెప్పాల్సిన అవసరము కూడా లేదు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నేను చెప్పేదాని మీద దృష్టి పెట్టి విన్నావనుకో, నువ్వు మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. అంటే నీ దృష్టి ఇక్కడ లేదు అంటే తప్పు అక్కడ ఉందా లేదా? నువ్వు దృష్టి పెట్టింది తప్పు ఉంది. దుర్యోధనునికి ఉన్నటువంటి భయం వల్ల అతను అట్లా మాట్లాడుతాడు. మన జీవితంలో మనం కూడా తప్పు చేసినప్పుడు అలాగే మాట్లాడతాం. ధర్మం ఉన్నవారికి ఇంకా లోపలంతా శాంతి ఉంటుంది, లేని వాళ్ళకు అశాంతి. ఇంకా వాళ్ళు మాట్లాడే మాట, చేసే పని, ఆలోచించే ఆలోచన రకరకాలుగా ఉంటుంది. మన జీవితంలో ఇది జరుగుతుంది. అయితే ఈ శ్లోకం మనకు ఇచ్చేటటువంటి ఆధ్యాత్మిక బోధ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే ఈ శ్లోకం మనకు 3 ముఖ్యమైనటువంటి విషయాలను నేర్పుతుంది. మనకు ఎంత గర్వం ఉంటే అంత లోపల అస్థిరత ఉంటుంది. ఇప్పుడు మనలో గర్వం ఉందనుకో, ఒక ఏమంటారు, ముసుగును వేసుకుంటాం. మనం ముసుగు వేసుకొని అలా ఉంటాం. అంటే గర్వం ఉందంటే ఇంక మనకేముంటుంది, లోపల స్థిరత్వం అనేది ఉండం. ఇందాక చెప్పుకున్నాం ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, బయట యుద్ధం కాదు మనలోనే నిజమైన యుద్ధం జరుగుతుంది. అంతే కదా? అస్థిరత్వం లేనప్పుడు ఇంకా బయట యుద్ధం జరగాల్సిన అవసరం లేదు, మన లోపలే మనకు యుద్ధం జరుగుతుంటుంది. నెక్స్ట్ మన వైపు అంటే ఇక్కడ సంఖ్యలు, పదవులు, సంపద కాదు, ధర్మమే నిజమైన బలం. ఈ మూడింటిని కలిపి మనం ఒక్కసారి ఇట్లా చెప్పుకుందాం. ఏంటంటే ఇప్పుడు దుర్యోధనుడికి గర్వం చాలా ఉంది. ఆ గర్వం ఎందుకుంది? ఆయనకు అహంకారం. ఎక్కడ తిరిగి నా వైపే నేనే గెలవాలి అనేది ఒక గర్వం ఉంది. ఆయన వైపు అంతా అధర్మమే ఉంది, కానీ గర్వంతో ఉంటాడు. ఇంకొకటి, ఆయనకు తెలుసు నేను అధర్మం పక్షాన ఉన్నాను కాబట్టి నేను ఎప్పటికైనా సరే ఓడిపోతాను అని తెలుసు. కానీ ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతుంటాడు. ఇది ఎప్పుడైతే తెలుస్తుందో ఆ బయట యుద్ధం కాదు, ఆ బయట ఏమంటారు, ఆ యుద్ధ భూమికి పోకముందే ఆయనకు లోపల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంకొకటి, అక్కడ ఆయన సంఖ్య చూస్తున్నాడు. వాళ్ళ వైపు 5 మంది పాండవులు, కృష్ణుడు 5 మంది కొడుకులు, నా వైపు ఇంతమంది ఉన్నారు అనుకుంటున్నాడు. మరి రకరకాల పదవులు ఉన్నాయి కదా, దాంట్లో ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు వీళ్ళంతా ఉన్నారు కదా. ఆ పదవులను చూస్తున్నాడు. ఇక్కడ సంపదలను చూస్తున్నాడు. అవి ఏవి పని చెయ్యవు, కేవలం ధర్మం మాత్రమే పనిచేస్తుంది అని చెప్పేసి దుర్యోధనుడికి బాగా తెలుసు. తెలిసిన కారణంగానే ఇలా రకరకాలుగా అతను
భయపడుతున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే మన జీవితంలో ఇట్లాంటివి ఏమైనా జరిగితే మనం దుర్యోధనులా మనం ఏదైనా తప్పు జరిగితే దాన్ని సమర్థిస్తున్నామా, లేక అర్జునులాగా ఆ ధర్మాన్ని ఆశ్రయిస్తున్నామా? వాళ్ళు ఎంత జరిగినా ఏం చేసినా ధర్మాన్నే ఆశ్రయిస్తున్నారు పాండవులు. అందుకే మన జీవితంలో ఎక్కడైనా ధర్మ అధర్మాల గురించి ఉంటుంది కదా, అప్పుడు మనం ఆలోచించుకోవాలి, నేను దుర్యోధనునా అర్జున్నా అని. ఓకే, ఎందుకు? ప్రతిరోజు మన హృదయంలో కూడా ఈ యుద్ధం జరుగుతుంది. ఏంటి? మొదట మనకు లాభం కావాలి అనేది ఒకటి జరుగుతుంది. ఇంకొకటి, ఎలాగైనా సరే మనం నిజం ధర్మం పాటించాలి అంటాం. ఇక్కడ మనం దాన్ని అయితే అనుసరిస్తామో దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం తప్పు దిక్కు మనం మాట్లాడమనుకో, ఇంకా మన జీవితం బాగుండదని తెలుస్తుంది. కానీ అందరి ముంగల ఒప్పుకోవడానికి మనం ఆ నామోషి వల్ల తప్పు మార్గంలో, ఇప్పుడు అదే కదా దుర్యోధన చేసేది, ఆ తప్పు మార్గంలో అధర్మ మార్గంలో ఉన్నందుకు ఆయన అసతమతము అవుతుంది. మన జీవితంలో కూడా ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క అహంకారము శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. అలా చెప్పుకుంటే మనకు ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఇంకోటి, మనకి కనిపించే ఈ బాహ్య బలము కూడా అసలైన బలం కాదు. లోపలి బలమే అసలైన బలం. ఈ బయట కనిపించే బలం అసలైన బలం కాదు. ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు లోపల మనకు ఆ ధర్మ బలం ఉంటే మనకి ఇంకా ఏమంటారు, ధర్మంగా ఉన్నాం, ఎవరికి ఎప్పుడు మనం భయపడము, మనమే విజయాన్ని పొందుతాము అనేది మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలుసుకుంటాం. ఓకే, మరి దుర్యోధనుడికి గొప్ప సైన్యం ఉన్నా కూడా అతనికి ఆ ధైర్యం లేదు. ఎందుకు? అతడు అధర్మ పక్షాన ఉన్నాడు. మరి పాండవులకు 5 మందే, కానీ ఆయన లోపల ఏముంది? నా వైపు ఆ భగవంతుడే ఉన్నాడు అనే ఒక దృఢ నిశ్చయం, ఆయనకు ధైర్యం కూడా ఉంది. ఎవరికి? అర్జునుడికి, పాండవులకు. ఓకే, మరి మన జీవితంలో కూడా మనం ఇదే చూసుకోవాలి. మన జీవితంలో ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా ఒక కొట్లాట వచ్చింది, లేదా అన్నదమ్ముల కొట్లాట వచ్చింది, ఒకరి వైపు ధర్మంగా ఉన్న వాళ్ళ వైపు తక్కువ మంది ఉన్నారు, అధర్మంలో ఉన్న వాళ్ళ వైపు ఎక్కువ ఉన్నారు. అప్పుడు మనం ఒకటే ఆలోచించుకోవాలి, ఎంతమంది ఉండండి, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే గెలుస్తుంది. కానీ చాలా మటుకు మన జీవితంలో ఎవరైతే ఆ ధర్మ మార్గంలో ఉంటారో అక్కడ మనకు చాలాసార్లు చాలామందికి అన్యాయమే జరుగుతుంది. కానీ ఇక్కడ అన్యాయం జరిగినా కూడా మనకు ముందు న్యాయం జరుగుతుంది. మనకు అనిపించవచ్చు, ఈ జన్మలో మనం తక్కువ వచ్చింది, మనకు వాళ్ళు అన్యాయం చేసిండ్రు అని రకరకాలుగా మనం అనుకుంటాం. కానీ మనం ఏ జన్మలో ఎక్కడో ఎవరికో తక్కువ చేసాం అనే విషయం మనం అక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ధర్మమే ఎప్పటికీ గెలుస్తుంది, న్యాయమే ఎప్పుడు మనల్ని కాపాడుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే ఇంకా దేనికి మనం బాధపడం. ఓకే, అందుకే మనం ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి, ఏంటి, దుర్యోధనలాగా ఉన్నానా, దుర్యోధనలాగా ప్రవర్తిస్తున్నానా అని గుర్తు చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకు పాండవుల యొక్క పక్షం గుర్తొస్తుంది, ధర్మం గుర్తొస్తుంది, వాళ్ళలాగా మనం ప్రవర్తించడానికి మనం చూస్తాం. ఎప్పుడైతే మనం పాండవుల్లాగా ఉండాలి అని అనుకుంటామో ఆటోమేటిక్గా భగవంతుడు మన వైపు ఉంటాడు. భగవంతుడు మనమే, అది తర్వాత విషయం. ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ భగవంతుడు నా వైపు ఉంటాడు అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఓకే, మరి ఈ విధంగా మన జీవితంలో మనం పరిశీలించుకోవడానికి ఈ శ్లోకం ద్వారా మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మనం అనుకుంటాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి మాత్రమే ఇది బోధించిండు అని, కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి ఈ జ్ఞానాన్ని అందించాడు. అందుకే ఈ శ్లోకాన్ని మనం, ఇదొక్క శ్లోకమే కాదు, ఆ 700 శ్లోకాలను మంచిగా చదివి అర్థం తెలుసుకొని
విచారణ, ఆచరణ చేస్తే మన జీవితం ధన్యంగా సాగిపోతుంది. ఈ జన్మనే కాదు, మళ్ళీ జన్మ కూడా మనకు చక్కటి జన్మ లభిస్తుంది. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఓకేనా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.